ఏం మందలా దిస్ వీడియో గోనా బి ఎపిక్ జస్ట్ లైక్ ద మూవీ. బాహుబలి అంత హిట్ అవుతుందని మేకర్స్ చెప్తానే ఉన్నారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా. నేను ఫస్ట్ షోకి వెళ్ళా సినిమాకి పోయి కూర్చున్నా. ఎస్ ఐ అగ్రీ విత్ ద మేకర్స్. బాహుబలి 50th డే కలెక్షన్స్ కంటే కంగువా డే 1 కలెక్షన్స్ చాలా ఎక్కువ అంట. ఇది కూడా తమిళనాడులో. On this note, before that, I'm begging everyone to subscribe. ఆ subscribe button ఏదో నొక్కేయండి. 50k దగ్గరలో దేక్కుంటున్నాం. సో help us to reach that 50k mark as soon as possible. అండ్ ఓపెన్ చేస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం పంచద్వీప సమూహం మీన్స్ 5 ఐలాండ్స్ ఉండే ప్లేస్ అనమాట. అక్కడ we can see this పేదరాజ్ పెద్దమ్మ saying ghost stories to kids. ఆ గోస్ట్ ఏంటంటే ఇట్స్ ఉప్పల్ బాలు క్రాస్ ఎంఎస్డి. ఉప్పల్ బాలు అమ్మాయిలాగా డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇలా తెలుగు వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ పాన్ ఇండియా కేటగిరీలో బోలే జోకో ఏలు పాట వెనకాల ఎంఎస్డి వస్తా ఉంటాడు. వీడు నీళ్ళలో నడుచుకొని వస్తాడు చూడండి. ఎస్ అక్కడే ఇతను అందరూ ఎంఎస్డి అని అనేవాళ్ళు తెలుసా. ఇప్పుడు దానికి రీజన్ తెలుసుకోవాలంటే అదిగో గాల్లో చందమామ లోపల 3 యాంగ్రీ బాయ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. దాన్ని సబ్స్క్రైబ్ చేస్తే నవ్వుకోవచ్చు. ఐ నో ఇట్స్ లేమ్ బట్ జస్ట్ డూ ఇట్ ప్లీజ్. అండ్ మీకు కంగువా కథ తెలుసుకోవాలంటే దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన కథ ఏంటి? ఎస్ అదే కామెంట్స్ లో నొక్కబోతున్నావు చూడు దేవరా కథ అని. అదే కట్ టు ప్రెజెంట్ అమ్మా. పాస్ట్ నుంచి ప్రెజెంట్ కి వచ్చేద్దాం. ఎక్కడ అంటే రష్యన్ ప్రైవేట్ టాక్టికల్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ ఇండియా బార్డర్ అంటిది అన్డిస్కవర్డ్ లొకేషన్. దాంట్లో పరిశోధనలు చేస్తా ఉంటారు వీళ్ళు. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. సీ దిస్ గై వెయిట్ ఇతను డాన్ సినిమాలో విలన్ కదా. ఒరే స్టీఫెన్ ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు బతికే ఉన్నావా? చచ్చిపోతావు సూరి. వెంట్రుక కూడా పేకలేవు నా కొడక. అండ్ వీళ్ళంతా ఈ ఏఐ జనరేటెడ్ ఫొటోస్ ని పెట్టుకుని బ్రెయిన్ యాంప్లిఫికేషన్ చేస్తారంట. ఒక పిల్లోడిని ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పి లాక్కొచ్చి ఇలా పరిశోధనలు చేస్తారంటారు. మీరు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సలూన్ లో తలకి చేసే ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఇది ఎంత కాంప్లికేటెడ్ పని అవుతుంటే ఉచ్చబోసుకోవాలని చెప్పి ఒక పిల్లోడు పారిపోతాడు అనమాట. అండ్ వాడి పేరే జెటా. ఇప్పుడు ఆ పేరు గ్రహాల అనుకూలంగా పెట్టారంటే ఎస్ గ్రహాలన్నీ సహకరించాకే జెటా అని పేరు పెట్టాం వాడికి. ఇప్పుడు నేను తరుముకుంటా ఒక చిన్న సైజ్ ఆర్మీ వెళ్తుంది విత్ వేట కుక్కలు. బట్ ఈ పిల్లోడి కళ్ళు టర్న్స్ గ్రీన్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ. కిడ్ మోడీ సెట్ గో గ్రీన్. అందుకే ఆయన మాట సరహా వహిస్తున్నాడు ఈ పిల్లోడు. లేకపోతే ఇంటి ముందు బుల్డోజర్లే. జులై సినిమాలో తనిఖీల బర్ని గారు చెప్పినట్టు 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే ట్రైన్ ఎక్కాలంటే 70 కేజీల మనిషి ఏం చేయాలి? ఇదిగో ఈ పిల్లోడిలాగా కళ్ళు పచ్చగా అవ్వాలి. అలా అవ్వాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి DC కామిక్స్ లో ఆక్వామ్యాన్ అవ్వాలి, లేకపోతే కళ్ళుకు మాత్రమే పచ్చ కామెరలు రావాలి. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కేసి బొడ్డోడు కామ్గా ఉంటాడా? నాన్న దొరికిందే సందన్నట్టు బోర్లా పడుకొని సూర్య బాబాయ్ బొమ్మ వేసేస్తాడు. ఆ బొమ్మని పరుపు కింద అనుకొని బొజ్జుంటాడు. దాని మీద గోడ మీద బొల్లు అతుక్కున్నట్టు అతుక్కోబోతాడు. ఇంకో పక్క గోవాల యోగి బాబా. నో నాట్ దిస్ యోగి బాబా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ యోగి బాబా. బాత్ టబ్ లో కూర్చొని చుట్టూ చిక్స్ వేసుకొని చిల్ అవుతా ఉంటాడు. ఫోన్ లో ఏమో పోలీసోడు అనమాట. ఆయన కమిషనర్ అక్కడ. రైట్ డిసౌజా అని పట్టుకో 5 lakhs బౌంటీ. నో నాట్ వర్సా డిసౌజా, దిస్ గై ఈస్ గుండు డిసౌజా. యోగి ఏమో ప్రభాస్ కి SSR ఎలివేషన్ ఇచ్చినట్టు సూర్యకి ఎలివేషన్ ఇస్తాడు. ఆడేమో సంభూకి ఎలివేషన్ ఇచ్చే వదినమ్మ క్యారెక్టర్ లాగా ఫైర్ బ్యాక్ అవుద్ది అనమాట. ఈ జిమ్ గోల్ లో మన హీరో ఎంట్రీ. మనోడి పేరు ఫ్రాన్సిస్ అనమాట. ఫైట్ కి వచ్చిన వాళ్ళతో జిమ్ చేస్తా ఉంటాడు. అలా మూన్ వాక్ చేసుకుంటూ అక్కడక్కడ డై వేసుకొని నవ్వుకుంటా ఉంటాడు రోలెక్స్ బాబాయ్. నిజంగా రేలంగి మామేలాగే ఉన్నావు బ్రో. చాలా బాగా రెడీ అయ్యి ఇంకి పింకి పాంకి వేసుకొని ఇద్దరిని కొట్టి డిసోజాని పట్టుకొని కార్ లో వెళ్తారు. ఎక్కడికి? కమిషనర్ కి ఇయడానికి. అండ్ దెన్ డిసోజా రాయ్ ఎవర్రా మీరంతా? మేము బౌంటీ అంటర్స్ అంటే ఏక్ నిరంజన్ లో ప్రభాస్ అన్నలాగనమాట. కట్టుపన్న ఇన్స్టా రీల్స్ లిటరల్లీ ఇన్స్టాగ్రామ్ రీలే ఇది. ఎడిట్ కూడా కాదురా, మూవీలో కట్ ఇది. బాయ్స్ మేము వస్తుంది. చుట్టూ BMW లో దిశ పాప చక్కర్లు కొట్టుకుంటూ వచ్చి ఎంట్రీ ఇచ్చేస్తుంది. అండ్ ఫ్రాన్సిస్ కి ఫ్లయింగ్ కిస్ చేస్తుంది. హాయ్ చెప్పగానే గుండోడు కూడా హాయ్ చెప్తాడు. పాప గోల్స్ వేసేస్తుంది. బౌంటీ కోసం వీళ్ళిద్దరు గొడవ పడతారు అనమాట. ఇప్పుడు వీళ్ళు శత్రువులు, ఒకప్పుడు వీళ్ళు లవర్స్. ఎండ్లో బ్రేకప్ అయిపోద్ది. సూపర్ 5 minutes లో మేకప్ బ్రేకప్. వావ్. ఇంకో పక్క AI స్టూడియోలో ఈ జెటా అనే పిల్లోడు గోవాలో ఉన్నాడని తెలిసిపోద్ది. ఇప్పుడు వాడు తలకాయ తెమ్మని ఈ హెడ్ గాడు అదే మన కమాండర్ ఆర్డర్ ఇస్తాడనమాట. ఆ పిల్లోడు తలకాయ సరిగ్గా ఉంటది, ఆదివారం తలకాయ కూర చేసుకుంటా ప్లస్ బ్రెయిన్ ఫ్రై తీసుకోరండ్రా. అండ్ ఈ గోవాలో ఏమో పెద్ద ముండ తమ్ముడు చిన్న ముండని పట్టుకోమని 15 లక్షలు బౌంటీ పెడతాడు మళ్ళీ కమిషనర్. ఆ ఫ్రాన్సిస్ ఏమో కష్టపడి ట్రై చేస్తా ఉంటాడు. ఈ దిశ పాప ఏమో ఆడుకుంటా ఉంటది. ఫైనల్లీ ఫ్రాన్సిస్ ఫైన్స్ దిస్ గై. ఆ జిట్టు, వీడి పేరు జిట్టు అనమాట.
లాగిన జిట్టు దగ్గర నుంచి గన్ను లాక్కుండే టైంలో బుల్లెట్ వాడి భూమిలో దించిపోద్ది. కాముగా ఎవరికి తెలియకుండా పారిపోదాం అనుకోగానే ఆ జుట్టుని చంపడం ఈ జటా చూసేస్తాడు. ఈ ఏంజల్ పాప ఇంట్లో ఆ జటా మెటా అయ్యేలాగా వెళ్లి బొమ్మలు వేసేస్తా ఉంటాడు. పిల్ల గొడవ స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ మోయే మోయే అంటారు. ఎందుకు బ్రో ఈ మీమ్స్ ఎందుకు ఇన్స్టాగ్రామ్ మీమ్స్ సినిమాలో నాకు అర్థం కాదు. టైర్ పంచర్ చేయరా అని దిశా పాప చెప్తే ఈ యాక్సలరేటర్ ఏమో వాళ్ళ కారులో గాలి తీయమనింది అనుకొని తీసేస్తాడు. అండ్ ఈ ఫ్రాన్సిస్ గమ్ముగా ఉంటాడా, కార్ వేసుకొని పిల్లని తీసుకొని జంపు. మనకి ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అయినట్టు సూర్య టచ్ చేయగానే కిడ్ స్టార్ట్స్ ఎజాక్యులేటింగ్ అంటే ఫిట్స్ వస్తుంది. వాడికి హాస్పిటల్లో టెస్టులు చేయించి ఇంటికి తీసుకెళ్తే వాడేమో మ్యాడ్ ప్రోగ్రామ్ లో రాబ్ లాగా బొమ్మలేస్తా ఉంటాడు. వాడికి ఆకలేస్తుందని తెలుసుకొని ఖాళీగా ఉన్న షాప్ లో బర్గర్ కొనిస్తాడు మన ఫ్రాన్సిస్. బట్ ఏంజలీ సియర్ మాటలతో మోసం చేసి మాయ చేసి ఫ్రాన్సిస్ ని గొలుసుతో కట్టేసి నో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ప్లెజర్ రూమ్ సీన్ ఫ్రమ్ 50 Shades of Grey. కంబూటా గాడు వచ్చి పిల్లోడిని పట్టుకోగానే ఈ పిల్లోడు స్ట్రేంజర్ థింగ్స్ లో 11 లాగా కలర్ మార్చేస్తాడు. గాల్లో ఏమో హెలికాప్టర్స్ వస్తా ఉంటాయి. దానిలోంచి గన్స్ తో ఆర్మీ వచ్చి పెద్ద విధ్వంసం చేసి పిల్లోడిని బచావ్ అనేలో తీసుకెళ్లిపోతారు. అండ్ వాడిని కార్ ఎక్కించుకొని తీసుకెళ్లిపోతా ఉంటారు. బట్ ఫ్రాన్సిస్ ఆ కార్ ని తొరుముకుంటాడు. ఎట్ట తొరుముకుంటాడంటే అట్ట తొరుముకుంటాడు. కట్టు పన్న ఫ్లాష్ బ్యాక్ 1070వ సంవత్సరం. వాడెవడో రోమానియా రాజా అంట. ఇండియాని వేసేద్దాం అని చెప్పి ప్లాన్ వేసి 5 దీవుల్లో ఒక దీవుని ఆక్యుపై చేసి అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు అంట వాడు సైన్యానికి. అండ్ ఈ 5 కోణలు ఏంటో చూడండి. సాగర్ కోన, యమకోన, ప్రణవాది, అరణ్య కోణ, కపాల కోణ అన్నట్టు నీ గుండెలో నేను పడుకోనా. ఈ మృగేషి అనే ప్రపంచ యాత్రికుడు హెల్ప్ తో రోమన్ ముండా సాగర్ కోణలో ఉండే క్రోధవా చేత ప్రణవాదిని లేపేద్దామని ప్లాన్ వేస్తాడు. అండ్ ఈ క్రోధవా ప్రణవాదిలో ఉండే హెడ్ కి చేపలేస్తాడు. అయ్యా నాకు 100 మంది మగవాళ్ళు కావాలి, నువ్వు ఆడనా, లోడెట్టచ్చు అయ్యా. అవునా అయితే రమణ లోడెత్తండ్రా పోయి చెక్ పోస్ట్ పడుతుంది అని హెడ్ అంటాడు. 100 మందిని తీసుకొని దారిలో వేసేస్తాడు ఈ క్రోధవాగాడు. ప్రూఫ్ గా 100 చేతులు తీసుకెళ్తే ఓ డబ్బులు ఇస్తాడంట మళ్ళీ. అండ్ కొన్ని రోజుల తర్వాత ఈ దగ్గర ఉండే డబ్బులు అయిపోయి మళ్ళీ డబ్బులు అవసరం అవుతాయి వీడికి. సో అందుకని చెప్పి మళ్ళీ ఇంకో 100 మంది కోసం వెళ్తాడు. ఈసారి లాస్ట్ టైం లాగా వెళ్ళిన వాళ్ళల్లో ఒకడు తెలివిగా బ్రతికేసి ఉంటాడు. ఓడే కోసేసుకొని పడేసి ఒకటి తప్పించుకుంటాడు. గట్టి పిండి అమ్మన్నాడు. అండ్ దేర్ ఎంటర్ సూర్య ఆల్సో నోన్ యాస్ కంగోవా. వచ్చి పాట పాడి క్రోధవాని కొట్టి ఊరికి తీసుకెళ్లిపోతే కడేస్తాడు. రే క్రోధవా నువ్వు పెద్ద ఎదవా, ఏంట్రా నీ గొడవ. దెన్ క్రోధవా సేస్. కానీ జనాలకి టార్చర్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అందరూ క్రోధవాని వేసేయాలి అంటారు. ఫైర్ పాన్ నోట్లో వేసినట్టు ఈ ఫైర్ నోట్లో వేసేద్దామని కంగువా చెప్తాడు. 1+1 ఆఫర్ లాగా క్రోధవా గడి భార్యని ఎక్కి పోయి దూకేస్తుంది. ఏం భోగమంట అనుకుంటున్నావు అక్క, నువ్వు పాత అయిపోయినంత మాత్రం దూకేస్తావు దాంట్లో. అండ్ ఇంకా వీళ్ళ పిల్లోడు మాత్రం ఆడు మిగిలిపోయి ఉంటాడు. వాడిని కూడా వేసేయాలి అందరూ చెప్తారు. బట్ కంగువా ఈ పిల్లోడు నా పిల్లోడు అని చెప్తాడు. ఎస్ అప్పుడు అందరికి డౌట్ స్టార్ట్ అవుద్ది. అందరికి కాలేదు, నాకు డౌట్ స్టార్ట్ అయింది. నో సారీ, ఈ దరిద్రపు డౌట్లు పక్కన పెడేద్దాం. కంగువా ఈస్ నాట్ దట్ కిడ్స్ బయాలజికల్ ఫాదర్. ఓకే, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడు అంతే. అంటే ఇదే. అండ్ ఆ పిల్లోడిని అందరూ వెలేస్తారు. ద్రోహి పుత్ర అంటా ఉంటారు. దహీ పూరి కావాలి నాకు అని కంగువా అనుకుంటా ఉంటాడు ఆ పిల్లని చూసి. బట్ కంగువా సేస్ నేటి బాలలే రేపటి బాలయ్యలు. సో ఎవ్రీవన్ యాక్సెప్ట్స్ దట్ కిడ్. మనోడు గట్టిగా ట్రైనింగ్ ఇస్తాడు మనోడికి. ఇంకో పక్క ఫిష్ ట్యాంక్ లో చేపలేమో ఆ కపాల కోనకి షేక్ హ్యాండ్ ఇస్తాయి. కంగువా అని కుంగున కట్టేసుకోవచ్చు, దాని హెడ్ ఈడే అని ట్రావిస్ హెడ్ ని చూపిస్తారు. ఒకటి వీడికి 3 కొడుకులు అనమాట. ఫస్టోడు రక్త బోకు, రెండోవాడు రక్త కేకు, మూడోవాడు రక్త ఆశ దోశ అప్పన వాడ నేను అన్నాం. హియర్ ఎంటర్స్ దిస్ హెల్ బాయ్. ఇద్దరు పేకలు పీసుకేసి ఐఎమ్ ద బెస్ట్ అని గర్ల్స్ ని తాకించుకుంటూ ప్లెజర్ ఫీల్ అవుతాడు. అబ్బా ఏం ఫీల్ ఉందరా, ఐఎమ్ కమింగ్ ఎస్ డాడీ, రే గుండు కమ్ హియర్. కుక్క బిస్కెట్లు కావాలా గుడ్డోడే. ప్రణవాదిని లేపేసి లెట్స్ డ్యామేజ్ ద లివర్ బ్రో అని కొడుకులు అంటారు. ఒప్పుకోరా ఒంటికన్నా రాక్షసుడు అని ఆ గుండోడు అంటాడు. ఈ గుండోడేమో కంగువా దగ్గరకు వచ్చి 4th గ్రేడ్ నింజా వార్ నేను స్టార్ట్ చేస్తానని చెప్పి చెప్తాడు. బాహుబలిలా నాతో వచ్చేదెవరో నాతో సచ్చేదెవరో అని కంగువా అంటాడు. అండ్ ఈ పక్క ఏమో ఈ ఒంటికన్ను మాస్టర్ మైండ్ గాడు వాళ్ళ ఆయుధ పూజ చేసేసి గుడ్డలు లేకుండా స్నానం చేస్తాం. మనం సీక్రెట్ గా చూసి వాళ్ళు వేసేస్తాం. దేర్ స్టార్ట్స్ నిప్పుల మధ్యలో ఆయుధ పూజ, ఐ మీన్ ఫైర్ సాంగ్. నాలుగుని లబలబలాడిస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో అవ్వు వచ్చి భలే బీటు పడుతురాచారి. ఎగసి పడే అగ్నికణం గుండబడే గంజనం జంబలగా కందుబరం బనక ఓవరం. అండ్ జలకాలాట్లు ఆడేసి లాలు పోసుకుందాం అనుకుంటే మాటేసిన ముండలు దాడి చేస్తాయి. కానీ 7th సెన్స్ లో బోధిధర్మ లాగా పసిగట్టిన మన డాంగ్లీ చెట్టును వాడేసి ఏనుగు తీతితో పొడి చేసి ఆ బొడ్డోని కత్తి తీసుకురారా అంటే ప్రోగ్రామ్ సరిగ్గా అని పొలావా బ్రెయిన్ కత్తితో కంగువా సంగతో వేస్తాడు. ఎస్
ఎస్, ఇక్కడ కదరా మోయే మోయే పాట వేయాల్సింది. దిస్ ఈస్ ద ప్లేస్. ఎడిటర్ ఎవడో గానీ ఇక్కడ వేయాల్సింది మోయే మోయే. పిచ్చి పిచ్చిగా నవ్వేవాడిని నేను ఎడబడి ఉంటే అదే సాంగ్. వాడు పొడిచి కామ్గా పరిగెస్తాడు, కానీ మన కంగు కామ్గా ఉన్నాడుగా విచిత్రమైన ఎక్స్ప్రెషన్ పెడతాడు. వాడేమంటాడు ఆ పిల్లాడు, 2-1-2 2-2-6 2-3-6 పులావాగాడు పక్క తీర్చుకున్నాడు, బాయ్ బాయ్. అది అట్ట ఉంటది పండిత పుత్ర పరమసొంట. బట్ కంగువా ఇంకా సావలేదు, బికాస్ సెకండ్ హాఫ్ తో మనల్ని చంపాలి కాబట్టి. ఆ పొలావాయి కంగువా మీద కోపంగా దాడి చేస్తా ఉంటే, ప్లీజ్ నన్ను వదిలే, నేను నీ చేతుల్లోనే చస్తా, కంట్రోల్ ఆగరారే, నేను పెద్ద మనిషి గాని ప్రామిస్ అంటాడు. సర్లే ఒట్టేసాడు కదా అని చెప్పి ఆ పిల్లోడు వదిలేస్తాడు కంగువాని. వాడిని తీసుకొని ఇంటికి వస్తే రాళ్ళతో కొడతారు పాపం కంగువాని. ఆ ఊరు ప్రెసిడెంట్ గారు ఏమంటాడు, పిల్లవాడిని పులికి పలహారం చేసాయండి అంటే నేను సైడ్ డిష్ గా పోతా అని చెప్పి కంగువా కూడా వెళ్ళిపోతాడు ఆ పిల్లడితో పాటు. ఈ కపాల కోన యాజ్ యూజువల్ గా యాటిట్యూడ్ తో దహన సంస్కారాలు చేస్తా ఉంటారు. ఆ చీకటి కోనలో ఏమో ఈ పిల్లవాడిని చూసి నోరూరి క్రొకొడైల్ వస్తుంది. బట్ ఈ సేఫ్, ఎందుకంటే ఈ బేర్ గ్రిల్స్ వాడితో పాటు ఉన్నాడు కాబట్టి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో జరిగిన అమెజాన్ ఎపిసోడ్స్ అన్ని చూసాడేమో సక్సెస్ఫుల్ గా మొసలు వేసేస్తాడు. ఆ మొసలికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వేసేసి ఈ బొడ్డోడితో సాంగ్ వేసుకుంటా ఏడస్తా ఉంటాడు మన కంగు. బట్ ఫ్రెండ్స్ అయిపోతారు ఇద్దరు లాస్ట్ కి. ఎక్కడేమో ఈ రొమేనియా కింగ్ ఈ మొటాలోడి దగ్గరకు వచ్చి, రాజు మేమే నీకంటే బెటర్ తెలుసా, డౌట్ ఉంటే నీ కొడుకులు అడుగు, సారీ వాళ్ళు లేరు కదా, దే ఆర్ అవుట్. అండ్ ఇట్లాంటి జోకిని సాఫ్ట్ హార్టెడ్ అయిన ఈ ఒంటికన్ రాక్షసుడు రొమేనియా గోని బంగారం తినిపించి మరీ చంపేస్తాడు. హార్ట్లో హోలు పడింది. ఇప్పుడు కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఆడవాళ్ళందరూ కలిసి మనాలి ట్రిప్ కి వెళ్తారు టు హిమకోన. కానీ ఈ ఒంటికన్ రాక్షసుడు మొదటి కొడుకు వెళ్ళి వాళ్ళని ఏపేద్దాం అనుకోని 2 వికెట్లు లేపేస్తాడు, పక్క ఇద్దరు చంపేస్తాడు. కానీ కంగువా ఇన్స్పిరేషనల్ వైల్డ్ తెలిపతితో గర్ల్స్ ఫుల్ ఫైటర్స్ అయిపోయి అందరినీ ఏ ఫటా 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 పొడిచేస్తారు. ఎస్, ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే. ఎవర్రా ఇండియా పేద దేశం అనింది, పేద దేశం అనింది. అటు చూడు ఆ ఒంటికన్ రాక్షసుడు రొమేనియా వాడు నోట్లో ఎట్ట పెడుతున్నాడో డబ్బుల్ని. అండ్ జనాలందరూ కలిసి సచ్చిన ఆ పిల్లకాయల మొక్కలు ఏరుకుంటే టైంలో ఈ రుద్రాగాడు ఒకడిని పొడి చేస్తాడు, ఏదో అరటి పండులో కడ్డీ దించినట్టు. అండ్ హీరో పప్ప అని, అదే కంగో వాళ్ళ డాడీ అండి, మన రమణ లోడెత్తాలి గాడు, ఆయన్ని బాణాలేసి లేపేస్తాడు. బట్ ఆ పప్ప ఏమో పైకి ఎక్కేసి గద్దతో మెసేజ్ పంపించేస్తాడు కంగువాకి. ఎస్, యుద్ధం స్టార్టెడ్ హియర్. బట్ ప్రణాద్ మీదకి రావాల్సిన ఒంటికన్నోడి పడవలు ఇంకో పక్కకి వెళ్తాయి, బికాస్ దేర్ ఈస్ కంగువా. ప్రణాద్ పక్కనే వీళ్ళిద్దరూ ఉండే చీకటి కొన ఉంటది, అండ్ అక్కడ ఉంటారు వీళ్ళు. అక్కడ పెద్ద పెద్ద ఫైర్లు సౌండ్లు అన్ని చేస్తా ఉంటాడు. ఆ నుంచి కంగువా 5 నిమిషాల నాయక పాటలో ఈడు ఒక 200-300 మంది చంపేస్తాడు. అది కూడా విత్ అన్ ఈజ్. కానీ 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 ఆ చెప్పే లోపే ప్రెసెంట్ లో ఫ్రాన్సిస్ కి గతం గుర్తొచ్చి ప్లేన్ లోకి దూకేస్తాడు, అది కూడా రన్నింగ్ ప్లేన్ లోకి. మళ్ళీ పాస్ట్ లో ఈ పొలావాని బోటెక్కిచ్చేస్తారు ఆ కాపాల కోనల్లో. ఆ కంగువా ఏమో వాడిని కాపాడడమే పనిగా పెట్టుకుంటాడు పాపం. సొరచేపలకి ఆహారం చేసేస్తా అని గుడ్డోడు అంటాడు వాడిని. అండ్ చెయ్యి వదిలేస్తాడు, అదే మన రోప్ వదిలేస్తాడు. బార్బిక్యూ అయ్యే టైంలో కంగువా వచ్చి ఆ దారం పడేసుకుంటాడు. RRR లో కోమరం భీంని రాజు కొట్టినట్టు కొడతాడు ఒంటికన్నోడి కంగువాని. ఫైనల్లీ పులావా సొరక ఎరైపోతాడు. నేను ఇక్కడ దేవరా క్యామే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఐ వాస్ డిసప్పాయింటెడ్ సాడ్లీ. హార్ట్లో హోలు పడింది. అండ్ ఇక్కడ ప్రెసెంట్ లో ఏమో ఫ్లైట్ ఎక్కేసి అందరిని కొట్టేసి నవ్వుతా ఫైట్ చేస్తాడు మన ఫ్రాన్సిస్ బాబాయ్. మళ్ళీ కట్టు పాస్ట్ ఒక ప్రామిస్ ఉంటది, మళ్ళీ పొడతావరా భైరవా. అండ్ ఆ కిడ్ ప్రెసెంట్ లో మన ఫ్రాన్సిస్ ను చూసి క్యాంగో బ్రో అంటాడు. అంతే, సెట్ అనుకున్నాం మనం ఇక్కడ అంతా. కానీ లాస్ట్ గా కపాల కోనలో ఇంకో ఒంటి కన్నోడి కొరివి నీడు పెడతా ఉంటే కార్తీ వచ్చి చేతులు నరికేస్తాడు. ఆ చేతులు నరికించుకున్నాడు గమ్ముకున్నాడంటే జేజేలు కొడతా ఉంటాడు. రుద్రా నీ కొడుకు రుద్రాంకనేత్ర వచ్చాడు. ఎస్, కార్తీ పేరు రుద్రాంగనేత్ర. తోకతా వస్తాడు, కొరివిని ఎటకారంగా పెడతాడు. మ్యాటర్ ఏంటంటే దిస్ గై ఈజ్ వేసేపుత్ర, మీన్స్ బాస్టర్డ్ సన్ అన్నమాట. సో తన స్టెప్ బ్రదర్ వైఫ్స్ ని పట్టేసుకుంటాడు. అంటాడు, నేను ఆ కంగువాని వేసేసి కుర్చీలో కూర్చుంటా అంటాడు. ప్రెసెంట్ లో ఏమో ఒకడు జటాని ఎవడో కాపాడేశాడు కమాండరో అంటాడు. ఎస్, దట్ కమాండర్ ఇస్ కార్తీ అగైన్. ఈ సినిమా బాహుబలిలా ఉంటది అనుకున్నా, బట్ ఇది మగధీర అయిపోయింది లాస్ట్ కి చూస్తే. కట్ చేస్తే ఈ కుర్రాడు ఏళ్లతో ఫింగర్ టిప్స్ తో కారులను ఆపరేట్ చేస్తూ ఉంటాడు, అన్నిటిని అటు ఇటు తిప్పతా. అండ్ హియర్ ఎండ్స్ ద పార్ట్ 1 ఆఫ్ కంగువా. తొందరలో ఈ సినిమా పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ పార్ట్ 1 రికార్డ్స్ ని కూడా అది తుడిచిపెట్టాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఆ 134 కోట్ల ప్రాఫిట్ ఏంటి, అది లాసా?
సర్లే దాన్ని తుడిచిపెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లేదో నాకు తెలియదు. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లెట్ us know in కామెంట్స్ అండ్ లైక్ చేసేయండి గట్టిగా. కామెంట్ సెక్షన్ లో మీకు నచ్చింది కామెంట్ చేయండి, ఏది పడితే అది కామెంట్ చేయండి. నన్ను తిట్టినా కొట్టినా పర్లేదు, బట్ డోంట్ గో పర్సనల్. ఓకే, ఏదో ఒకటి కామెంట్ చేసేయండి, బట్ ఐ వాంట్ 1000 కామెంట్స్. మనం చాలా గట్టిగా వీడియోస్ చేస్తున్నాం, బట్ సబ్స్క్రైబర్ కౌంటే పెరగట్లేదు. 50,000 కూడా అవ్వాల. ఈ రెండుకి 100K టార్గెట్ పెట్టుకున్నాం. వై నాట్ 100K అంటే మమ్మల్ని కూడా వాళ్ళలా తగ్గించేసారండి భయ్. అట్లీస్ట్ 50K చేయండి, ఓకేనా? తొందరగా చేసేస్తే నేను ఇంకో కథ చెప్పే లోపల మీరు ఆ కథ తెలుసుకుంటే లోపల నేను దేవర కథ చెప్పేస్తాను, ఓకేనా? సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో